ఇదే రంగాగాడుండే కాలనీ. పేరు స్టూవర్ట్ నగర్. స్టూవర్ట్పురం అనే దొంగలుండే ఊరు నుంచి వలస వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో స్టూవర్ట్ నగర్ అని పెట్టుకున్నారన్నమాట. అందరూ దొంగల్లాగున్నారు కదూ? అవును, అందరూ దొంగలే. రండి, మన రంగాగాడి ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. వీడి పేరు పరశురామ్ అలియా శివాజీ. పర్సులు కొట్టడంలో PhD చేశాడు. వీడు గంగరాజు అలియాస్ గాడ్రేజ్ రాజు. వీడి టచ్ కి ఏ గాడ్రేజ్ లాకైనా పట్టే. వీడు బైక్ బాచి. సడన్ బ్రేక్ లాగా సడన్ గా ఏ బైక్ అయినా పోతే వీడి చలవే. వీడు DD అంటే డూప్లికేట్ డాన్. ఏ పేపర్ నైనా సిగ్నేచర్ నైనా డూప్లికేట్ చేయడంలో వీడే డాన్. ఈవిడ CK జైన్ అంటే చంద్రకళ జైన్. ఈ దొంగలందరి దగ్గర దొంగ వస్తువులు 10 పైసలకు కొని 10 రూపాయలకు అమ్మే బిజినెస్ ఉమెన్. పైగా రంగాగాడికి ఫ్రెండ్. రంగాగాడి సొమ్ములు వడ్డీకి తిప్పేది కూడా ఇదే. గుర్తుపట్టారా? ఈవిడే మన రంగాగాడి బామ్మ. ఈవిడికి వాడికి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి గొడవలు పడి పడి ఒకే ఇంట్లో ఉంటున్న 10 సంవత్సరాలుగా మాట్లాడుకోవడం మానేశారు. అన్నా, నేను చెప్పిన దొంగల కాలం ఇదే అన్నా. ఏం చేశారా? మన ఇళ్లలోనే దొంగతనాలు చేసి మనకే మామూలు కట్టనంటున్నారు. ఇక్కడ రంగా అని ఒక మెగా దొంగ ఉన్నాడన్నా. వాడు మామూలుడు కాదన్నా. వాడు ఇక్కడ ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా కట్టన్నా. ఏంద్రా ఇంత గలీజ్ వాసన వస్తుంది? గలీసు గాలి ఉన్న చోట గలీసు వాసన కాక ఇంకేం వస్తుందన్నా? పదండ్రా వేసేద్దాం. ఎవరా నువ్వు? లా గో మీద కొడితే బయోడేటా ప్రింట్ అయిపోద్ది. ఏయ్, చదవరా. తిరిగమ్మా. అన్నా, రంగాట గిడన్నా నిన్ను. కూర్చోనా? ఇసురుకో. ఏంటి బాబా ఇలా వచ్చావు? ముంబై నుంచి కొత్త ఏసీపీ వచ్చాడు. అయితే వాడు ఎన్కౌంటర్ చేయటంలో పెద్ద స్పెషలిస్ట్ రా. ఆడికి ముంబై కరెక్ట్. వాడు ఎన్కౌంటర్ చేసింది మాఫియా డాన్లని మావోయిస్టుల్ని కాదు, మరి అక్కడ ఉన్న దొంగలరా బాబు. దొంగల్లా? యూపీ, ఎంపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ లో 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేశాడట.
హైదరాబాద్ లో దొంగలంతా ఉండే స్టూవర్ట్ నగర్ కాలనీ ఉందని తెలిసిందనుకో మరో జలియన్ వాలాబాగ్ సృష్టించేస్తారా? ఈ స్టూవర్ట్ నగర్ కి రంగాది దొంగ లీడర్ అని తెలిస్తే ముందు నిన్నే ఎన్కౌంటర్ చేస్తారా? అయితే మేము వెళ్ళి కలిసి వస్తాం. ఇదే ఆ ఏసీపీ గారి ఇల్లు. ఏసీపీ గారు వణక్కం. జాగ్రత్త పడిపోతావు. నువ్వు ఇటు గట్టిగా పట్టుకోరా, ముందు టార్చ్ చేయి. డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని ఏసీ పైపు బొక్కట్రా. ఆ బొక్కలో మొత్తం మంది స్ప్రే చేయరా. ఈడేనంటరా 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శత్రుఘ్న సిన్హా. కోసేంద్ర విన్ని వచ్చేసా. ఏంటి రంగా పొద్దున్నట్టు వచ్చేసారు? అవును గాని ఏసీపీ సరికి అమ్మేశావా? అమ్మాను. అందులోంచి 10,000 ఇచ్చుకో. ఎందుకు? ఎందుకు ఏమిటి మేము పంచుకోవడానికి? అవన్నీ నీకు చెప్పాలంటే ముందు డబ్బులు మారర్రా. ఏంటే నా డబ్బులు నాకు ఇవ్వడానికి చెప్పుకుంటావు? తీసుకుంటా. రండిరా, పంచేసుకుందాం. ఇప్పుడు చెప్పవా నా డబ్బులు నీ దగ్గర ఎంత? బావా ఏంట్రా? హంస ఈజ్ అరైవ్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. హంస. అదిగో. కమింగ్ విత్ డాటర్. సేమ్ లెగ్స్. ఒక్క నిమిషం బావా. అమ్మని అమ్మ. ఏమి హంస, నీ కూతురికి ఇంకా మొగుడు దొరకలేదా? ఇదిగో రంగా, నా కూతురికి గాడైనా మగాడైనా మా రంగా గాడేనని ఇక్కడికే తీసుకొచ్చా, చూసుకో. ఇదే సార్ రంగా గారి ఇల్లు. మేము వస్తున్నాం ఇన్ఫార్మ్ చేసావా? ఫోన్ చేసి చెప్పాను సార్. వెరీ గుడ్. జయప్రకాష్ రెడ్డి ఫాదరా? సార్ మావాడు జయప్రకాష్ రెడ్డికి పెద్ద ఫ్యాన్ సార్. అవును సార్, మా ఊడికి ఫ్యాక్షన్ సినిమాలన్నా, సూమోలన్నా, వైట్ అండ్ వైట్ డ్రెస్లన్నా, కత్తులన్నా, బాంబులన్నా, ఎమోషన్ డైలాగులన్నా, అబ్బబ్బబ్బా అసలు జయప్రకాష్ రెడ్డి యాక్టింగ్ అంటే మావాడు పడి చచ్చిపోతాడు సార్. ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఇప్పుడే వచ్చానగా. కూర్చోండి సార్. కూర్చోండి. మెల్లగా, మెల్లగా. కూర్చో. ఏంటి సార్ అర్జెంట్ గా కలవాలన్నారు? కొత్తగా వచ్చిన ఏసీబీలో దొంగతనం జరిగిందిరా. అది మా ఏరియాలో. ఏసీపీ ఇంట్లోనా? అయ్య బాబోయ్, టీవీలో ఎక్కడ రాలేదే, పేపర్లో కూడా ఎక్కడ చూడలేదే. మా ఇళ్లలో దొంగతనం జరిగిందని పేపర్ లో చెప్తాను. కరెక్టే. కొంపదీసి మీకు గాని మా మీద గాని డౌట్ గాని? అబ్బబ్బబ్బబ్బ, అదేం లేదురా. ఎలాగల ఈ ప్రాబ్లమ్స్ బయటపడేసి ఉంటే అదే చాలు. నాకు ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి. వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేసి మీకు తీసుకొచ్చి అప్పగించేస్తాం. ఎరా? నో నో నో, 2 రోజుల్లో అరెస్ట్ చేసి తీసుకురాపోతే మా ఏసీపీ నన్ను రోహిత్ సింహ 2 రోజుల్లో మా ఇంట్లో దొంగతనం చేసిన దొంగల్ని పట్టుకొని తీరాలి. అవును రంగా. కొత్తగా వచ్చిన ఏసీపీ ఇంట్లో వచ్చిన రోజు రాత్రి దొంగతనం జరిగితే 2 రోజుల్లో ఆ దొంగని మీరు పట్టుకోకపోతే ఆ ఏరియా సర్కిల్ అయిన మిమ్మల్నే జైల్లో పెడతాన్నాడా? అవును రంగా. సింహాంకుల్, మీరు ఎంతో కొంత ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఎరా? చందు, ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఏసీపీ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది కదా. జరిగింది. సిఐ సింహ గారు సినిమా పక్కిలో రన్నింగ్ చేసి మరీ పట్టుకున్నారంట. సింహ గారు రన్నింగ్ సింహ గారు వచ్చేసారా? సార్ రన్నింగ్ చేసి పట్టుకున్నారట. ఎవరు Go సార్ back. వాళ్ళు? Boys and girls, go back. Open the door. తీంచాలా ముసుగులు, చూస్తారా ఫేసులు, రాస్తారా వార్తలు, తీస్తారా ఫోటోలు. తీయండ్రా. మళ్ళీ దొరకలేదన్నమాట. అంకుల్, సింహ అంకుల్, పేరేంటో రంగా. వాళ్ళకి ప్రెస్ మీట్ కి టైం అయింది, మాకు జైలుకి టైం అయింది, మీకు ప్రమోషన్ కి టైం అయింది. పోలీసు వాళ్ళకి అసలు టైం సెన్స్ లేకుండా పోయిందిరా. ఏమైంది మావా? జడ్జి అంకుల్ ఏమన్నారా?
ఏసీపీ ఇంట్లో దొంగతనం చేసినందుకు 14 రోజులు రిమాండ్ అని చెప్పాడా? దానికి మనం ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాం. మరి జైలుకి వెళ్ళడానికి పండేది అరవకురా కోట్ల ఇది. మీరు అరవట్లా రంగా రంగా అని మేవారితో తప్పేంటి? సరే గాని వాయిదాకి వచ్చావా కొత్త కేసా? ఏం లేదు బాబాయ్, ఆ ఏసీపీ ఇంట్లో కుమ్మేసింది మనమే కదా. ఇప్పటికెన్ని 73. 73 కేసులైనా గానీ నువ్వు ఈ దొంగతనాలు మానవా? ఇంకా 100 కూడా అవ్వలేదు. 73సారి జైలుకి వెళ్తున్న సందర్భంగా ఓ మంచి పాట వెల్కమ్ టు మహిళా పోలీస్ స్టేషన్ సైబరాబాద్ 5,09,000 మేడం. నమస్కారం అండి, నా పేరు మంగమ్మ అండి, ఎస్ఐ అండి, ఫ్రమ్ అమలాపురం అండి. ఆయ్ ఎవరి స్లాంగ్ వాళ్ళు కొంటదండి. హాయ్ సారీ మేడం. వెల్కమ్ అండి. హాయ్ అయ్యే మేడం, అందరూ అయ్యే. ఐమ్ కమింగ్ అండి. హాయ్ వెరీ బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ అండి. ఐఎమ్ వెరీ లైకింగ్ అండి. వెరీ గుడ్ అండి. హాయ్ బ్యాగ్ ఇవ్వండి. నా నేమ్ ప్లేట్ అండి, నా పేరండి. హాయ్ మేడం ఫైల్స్. ఏంటండి శాలరీ ఫైల్సా? కేస్ ఫైల్స్ మేడం. వీళ్ళ ఫ్యాంట్లు ఎవరైనా దుబ్బేశారా ఏంటి? చిచి. గుడ్ మార్నింగ్ మేడం. ఏటండి? రామానాయుడు ఉమెన్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం మేడం. అయితే మా కాలేజ్ లో రోజు ఈవ్ టీజింగ్ చేస్తున్నారు మేడం. ఎవరండి? నాయుడు గారా? కాదు మేడం, త్రినాథ్ అని రాయలసీమ ఎమ్మెల్యే కొడుకు. రోజు కాలేజ్ వదిలే టైంకి వచ్చి ఏడిపిస్తున్నాడు. మీ కాలేజ్ పేరేటన్నారు? నేనెవరినో ఎలాంటోడ్నో తెలిసి కూడా కంప్లైంట్ ఇస్తారే నా మీద? అయ్యిందా? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. ఈ రోజు వరకు ఇలాంటి ఆడవాళ్ళనే చూసావు కదరా. అయితే పగిలేషు పీసీలని ఎప్పుడన్నా చూసావా? అదేంటి కొత్త రకం జంతువా? పగిలేషు పీసీ అంటే మీలాంటి పిల్ల నాయాళ్ల తలు పగలగొట్టే పోలీస్ కానిస్టేబుల్స్ ని చూసారా? చూపిస్తావా? బావా ఆ పొలమ్మలు బాగున్నారా? అయిందా? ఒక్క అరగంట వేళకు ఆడుకుని వస్తాం, మీరు వెళ్ళండి మేడం.